Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss December 22nd current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ జెడ్ పోస్ట్ ఆఫీసెస్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. జనరేషన్ జెడ్ పోస్ట్ ఆఫీసెస్. దేశవ్యాప్తంగా 50 జెడ్ పోస్ట్ ఆఫీసులు, కంట్రీ వైడ్ దేశవ్యాప్తంగా 50 జెడ్ పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు యూనియన్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రకటించారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ జెడ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు ఈ జెడ్ పోస్ట్ ఆఫీసులు అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇండియాలో పోస్ట్ ఆఫీసులకు సంబంధించి ఇండియా పోస్ట్ నెట్వర్క్ ఉంది. ఇండియా పోస్ట్ భారతదేశంలో పోస్ట్ ఆఫీసుల ద్వారా పోస్టల్ సర్వీసెస్, అలానే కొరియర్ సర్వీసెస్ అటువంటివి అందిస్తుంది. మరి ఇప్పుడు ఈ జెడ్ పోస్ట్ ఆఫీసులు ఏంటి? ఫస్ట్ జెడ్ విషయానికి వస్తే జెడ్ అంటేనే గుర్తు రావాల్సింది ఇటీవల నేపాల్లో జరిగిన ప్రొటెస్టులు. నేపాల్లో ఈ జెడ్ యువత ఎందుకు ప్రొటెస్టులు చేశారు? అక్కడ ఇంటర్నెట్ని, సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. నేపాల్లో సోషల్ మీడియాని బ్యాన్ చేయడము, అలానే నేపాల్లో గవర్నెన్స్ బాగాలేదని చెప్పేసి ఈ జెడ్ యూత్ అక్కడ ప్రొటెస్టులు చేసి అక్కడ కేపీ ఓలీ శర్మ గారి ప్రభుత్వాన్ని కూల్చేశారు. కూల్చేసిన తర్వాత నేపాల్లో సుశీలా కర్కి అనే ఒక మహిళ ఫర్ ద ఫస్ట్ టైం నేపాల్కి ఒక ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అయిందని చెప్పేసి తెలుసుకున్నాము. మరి ఇక జెడ్ విషయానికి వస్తే ఎందుకు వీళ్ళ కోసం స్పెషల్గా పోస్ట్ ఆఫీసులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఫస్ట్ జనరేషన్ జెడ్ విషయానికి వస్తే మరి ఎవరిని ఏ సంవత్సరం మధ్యలో పుడితే జనరేషన్ జెడ్గా అంటారు అంటే దీనికి ప్రాపర్ డెఫినేషన్ అంటూ ఏం లేదు, పర్ఫెక్ట్ నిర్వచనం అనేది లేదు. కానీ జనరల్గా అయితే 1997 నుంచి 2012 మధ్యలో ఎవరైతే బార్న్ అయి ఉంటారో, 1997 నుంచి 2012 మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో ఆ యువతని జనరేషన్ జెడ్ యువత అంటారు. మరి ఇప్పుడు వీళ్ళ కోసం స్పెషల్గా పోస్ట్ ఆఫీసులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నాం ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశంలో మొట్టమొదటి జెడ్ థీమ్డ్ పోస్ట్ ఆఫీస్ని ఇటీవల ఐఐటి ఢిల్లీలో ఏర్పాటు చేశారు. రీసెంట్లీ ఇండియా పోస్ట్ ఇండియాస్ ఫస్ట్ జెడ్ థీమ్డ్ పోస్ట్ ఆఫీస్, భారతదేశపు మొట్టమొదటి జెడ్ నేపథ్య పోస్ట్ ఆఫీస్ని ఐఐటి ఢిల్లీ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఐఐటి ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు యూనియన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రి గుర్తుపెట్టుకోండి, సహాయ మంత్రి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి విఐటి ఏపీ క్యాంపస్లో, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ క్యాంపస్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చెప్తూ ఆయన ఇక దేశవ్యాప్తంగా మేము ఇలాంటివి ఇంకో 50 ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్ మనం జెడ్ గురించి తెలుసుకున్నాము. ఐఐటి ఢిల్లీలో ఫస్ట్ జెడ్ పోస్ట్ ఆఫీస్ని ఏర్పాటు చేశారని చెప్పేసి తెలుసుకుందాం. మరి ఇక ఈ జెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాముఖ్యత ఏంటి? ఇవి అసలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఈ జెడ్ పోస్ట్ ఆఫీసులని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యాసంస్థలు, యూనివర్సిటీల ప్రాంగణాలలో, ఆ యూనివర్సిటీల జ్యూరిస్డిక్షన్లో ఏర్పాటు చేస్తారు. వీటి ముఖ్య ఉద్దేశము ఈ యొక్క జెడ్ యూత్కి, స్టూడెంట్స్కి అవసరమైన పోస్టల్ సర్వీసెస్ కావచ్చు. నాట్ ఓన్లీ పోస్టల్ సర్వీసెస్, పోస్టల్ సేవలు మాత్రమే కాదు, కొరియర్ సేవలు ఒక్కటే కాకపోకుండా బ్యాంకింగ్ సర్వీసెస్ కావచ్చు, డిజిటల్ పేమెంట్ చెల్లింపుల సేవలు, అలానే ఇన్సూరెన్స్ సర్వీసెస్, బీమా సేవలు అటువంటివి అందించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్గా కూడా ఇవి పనిచేస్తాయి, సో ఇవి అత్యాధునికమైన పోస్ట్ ఆఫీసులు. మీరు ఇక్కడ చూస్తే ఈ పోస్ట్ ఆఫీస్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి, వైఫై ఫెసిలిటీస్ ఉంటుంది, ఫ్రీ వైఫై అటువంటి సదుపాయాలు ఉంటాయి, ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో పోస్ట్ ఆఫీస్, జెడ్ పోస్ట్ ఆఫీసులు. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రెజెంట్ అయితే మనకి ఇటీవలనే అమరావతిలో, విశాఖపట్నంలో లాంచ్ చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా మొదటి జెడ్ పోస్ట్ ఆఫీస్ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ యొక్క మొదటి జెడ్ పోస్ట్ ఆఫీసు, అలానే కేరళలో కూడా ఒకటి ఏర్పాటు చేశారు. సో ఇది మనకి జెడ్. సో ఈ జెడ్ అనే టర్మ్ రీసెంట్గా ఎక్కువగా న్యూస్లో ఉంది కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపొద్దున జెడ్ అంటే ఏ సంవత్సరాల మధ్య పుట్టిన వారిని జెడ్ యువతగా భావిస్తారు అని చెప్పి అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. సో ఇది మనకి జెడ్ పోస్ట్ ఆఫీసెస్ గురించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వన్, కర్మశ్రీ పథకాన్ని మహాత్మాశ్రీగా పేరు మార్చిన వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కర్మశ్రీ అనే ఒక స్కీమ్ని
మహాత్మాశ్రీగా నేమ్ చేయించడం జరిగింది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రీనేమ్డ్ కర్మశ్రీ స్కీమ్ యాజ్ మహాత్మాశ్రీ స్కీమ్. ఇక్కడ ఏంటి అసలు ఎందుకు మరి పేరు మార్చడం జరిగింది? మనకి నేమ్ చేంజెస్ తీసుకుంటే ఇటీవల పథకాలకి పేర్ల మార్పు అనేది ఎక్కువైపోయింది. ఒక రైల్వే స్టేషన్లకు కావచ్చు, నగరాలకు కావచ్చు, పథకాలకి పేర్ల మార్పు అనేది చాలా సర్వసాధారణంగా మారిపోయింది. ఇటీవలనే భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంజీ నరేగా ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా విబిజీ రామ్జీ స్కీమ్గా మార్చిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విబిజీ రామ్జీ బిల్లు 2 పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ అయింది. రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆ బిల్కి అసెంట్ ఇచ్చింది, అప్రూవల్ తెలిపింది. సో ఇది ఇక చట్టంగా మారింది. అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్లో దీన్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ స్కీమ్ని మీరు మహాత్మా గాంధీ పేరు తొలగించారు అని చెప్పేసి దానికి నిరసనగా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు కర్మశ్రీ స్కీమ్ని మహాత్మాశ్రీ స్కీమ్గా రీనేమ్ చేశారు. రైట్, మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏంటిది అసలు మహాత్మాశ్రీ ఆర్ కర్మశ్రీ స్కీమ్ అసలు ఏంటి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్లో వర్కర్స్ వీళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. అంటే ఇది కూడా ఎంజీ నరేగా స్కీమ్ లాంటిదే. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని 2024-25 బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని 2024-25లో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్కీమ్లో భాగంగా వెస్ట్ బెంగాల్ రూరల్ ఏరియాస్లో ఎవరైతే అన్స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈ స్కీమ్లో భాగంగా రూరల్ ఏరియాస్లో అన్స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని వర్కర్స్, అంటే ఏంటి, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు, ఎటువంటి స్కిల్ లేని వాళ్ళు, అటువంటి అన్స్కిల్డ్ వర్కర్స్కి ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి 50 డేస్ ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ని కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని వర్కర్స్కి 50 రోజుల ఉపాధి హామీని కల్పిస్తుంది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 50 డేస్. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ 50 డేస్ ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ యాన్యువల్లీ. సో ఇక మరి ఈ స్కీమ్ గురించి మనకి సరిపోతుంది, ఎందుకంటే ఇది స్టేట్ స్పెసిఫిక్ స్కీమ్ కాబట్టి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, అది ఏ స్టేట్ అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక మనం ఇంకొకసారి విబిజీ రామ్జీ గురించి కూడా ఒకసారి తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రెసిడెంట్ దీనికి ఆమోదం తెలిపారు కాబట్టి. ఈ శాంతి బిల్లుకు కూడా ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేశారు. ఈ యొక్క న్యూక్లియర్ సెక్టార్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, బోత్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ రంగ పెట్టుబడులు, అనురంగంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడానికి తీసుకొని వచ్చిన బిల్లు ఏదైతే ఉందో దానికి కూడా ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేశారు. మనం ఆల్రెడీ ఆ బిల్లుల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక ఒక్కసారి మనకి ఈ యొక్క జాబ్ ఎంప్లాయ్మెంట్, ఈ యొక్క రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వార్తల్లో ఉన్నప్పుడు మరొకసారి తెలుసుకోవాలి. విబిజీ రామ్జీ అంటే ఏంటి? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. ఆజీవిక అంటేనే గుర్తుపెట్టుకోండి, రూరల్ పావర్టీని తొలగించడానికి తీసుకొని వచ్చిన ఒక స్కీమ్. మరి ఇప్పుడు ఇందులో భాగంగా ఇప్పుడు 125 డేస్ వర్క్ కదా, 125 రోజుల పనిని కల్పించబోతా ఉన్నారు. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని మనం చెప్పేసి తెలుసుకున్నాం. అంటే ఏంటి, కేంద్ర ప్రాయోజిత పథకము. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పెట్టుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు పెట్టుకుంటుంది. ఈ విబిజీ రామ్జీలో 4 టైప్స్ ఆఫ్ వర్క్ని ఇప్పుడు అలౌ చేస్తారు. ఈ విబిజీ రామ్జీ పథకం కింద 4 రకాల పనులు మాత్రమే చేయడానికి ఇప్పుడు ప్రవేశపెట్టారు. 4 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఏంటివి అవి మనం డిస్కస్ చేసుకున్నాం. వాటర్ సెక్యూరిటీ, ఈ యొక్క నీటి భద్రత పనులు, అంటే ఏమన్నా పాండ్స్ తవ్వడము, కుంటలు తవ్వడం, అటువంటి వాటర్ సెక్యూరిటీ. అలానే మరొక టైప్ ఆఫ్ వర్క్ ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మౌలిక వసతుల పనులు, అంటే ఏంటి, రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రోడ్స్ వేయడం కానీ, బస్ షెల్టర్స్ నిర్మించడం కానీ అటువంటివి. మరొక టైప్ ఆఫ్ వర్క్ ఏంటి, డిజాస్టర్ మిటిగేషన్ వర్క్స్, అంటే ఏంటి, విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తులను ఎదుర్కోవడానికి చేసే పనులు. అలానే జీవనోపాధికి సంబంధించిన పనులు. ఫోర్త్ టైప్ ఆఫ్ వర్క్ ఏంటి, 4వ టైప్ ఆఫ్ వర్క్ జీవనోపాధికి సంబంధించిన పనులు. అంటే ఏంటి, లైవ్లీవుడ్ రిలేటెడ్ వర్క్స్, అంటే ఉదాహరణకు వ్యవసాయ రంగము, పశు సంవర్ధక, అగ్రికల్చర్ సెక్టార్, అటువంటి రంగాల్లో పనులు. సో 4 టైప్స్ ఆఫ్ వర్క్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక విబిజీ రామ్జీ పథకం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంది. మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ఈ బిల్లు గురించి ఆల్రెడీ డీటెయిల్గా తెలుసుకున్నాం కాబట్టి ప్రతిసారి మళ్ళీ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో విబిజీ రామ్జీ విషయానికి వస్తే అగ్రికల్చరల్ పాసెస్ ఉంటాయని కూడా చెప్పాం. సీజనల్ అగ్రికల్చరల్ పాసెస్, వ్యవసాయ రంగం అనేది పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు లేబర్ అవసరం ఉంటుంది కదా. సో ఆ సమయంలో 60 డేస్ 60 రోజుల పాటు
ఈ స్కీమ్ని పాస్ చేస్తారు. 60 రోజుల పాటు లైక్ అగ్రికల్చరల్ పాసెస్ అంటే బ్రేక్ ఇస్తారు ఈ స్కీమ్కి. 60 రోజులు గుర్తుపెట్టుకోండి. ఆ నెంబర్ ఎంత? 60 days. సో దిస్ ఈజ్ అబౌట్ మహాత్మాశ్రీ స్కీమ్ వెస్ట్ బెంగాల్. ఇక నెక్స్ట్ వన్ అగైన్ మరో ఇంపార్టెంట్ టాపిక్. తొలిసారిగా కాశ్మీర్కు ఆహార ధాన్యాలను తీసుకువచ్చిన సరుకు రవాణా రైలు నెట్వర్క్కి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫ్రీట్ ట్రైన్ ఫుడ్ గ్రెయిన్స్ని తీసుకొని వచ్చింది. ఇక్కడ మనము ఆగస్ట్ మంత్లో అప్పుడే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాశ్మీర్ని నేషనల్ రైల్వే నెట్వర్క్తో ఇంటిగ్రేట్ చేయడం కోసము, కాశ్మీర్ ప్రాంతాన్ని జాతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానం చేయడం కోసము ఉదంపూరు, శ్రీనగర్, బరాముల్లా అనే ఒక రైలు లింక్ని కూడా ప్రారంభించారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఉదంపూరు, శ్రీనగర్, బరాముల్లా రైల్ లింక్, ఇది 272 కిలోమీటర్ రైలు లింక్, 272 కిలోమీటర్ల రైలు లింక్. ఈ ఉదంపూర్, శ్రీనగర్, బరాముల్లా రైల్ లింక్లో భాగంగా ఆగస్టులోనే కాశ్మీర్కి తొలిసారిగా ఒక ఫ్రీట్ ట్రైన్ వచ్చింది. కాశ్మీర్కి తొలిసారిగా ఒక సరకు రవాణా రైలు వచ్చింది. మరి ఇప్పుడు కాశ్మీర్కి ఈ యొక్క ఫ్రీట్ ట్రైన్ ప్రాజెక్ట్లో భాగంగా ఫస్ట్ టైం ఆహార ధాన్యాలను తీసుకుని రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఫుడ్ గ్రెయిన్స్. మరి ఎన్ని టన్నులు? 1384 టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, 1384 టన్నుల ఆహార ధాన్యాలు పంజాబ్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లోని అనంతనాగ్ ప్రాంతానికి చేరుకున్నాయి. సో అది మనకి సరిపోతుంది. ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరుకు రవాణా రైలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్రీట్ ట్రైన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ రైలు లింక్ గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇంకోటి, ఈ ఉదంపూర్, శ్రీనగర్, బరాముల్లా రైల్వే లింక్ని ఎక్కువగా ఏ రివర్ పైన నిర్మించారు అంటే మేజర్గా అయితే చీనాబ్ నది, గుర్తుపెట్టుకోండి, చీనాబ్ రివర్. ఇక ఇందులో భాగంగా మనకి ఉదంపూర్, శ్రీనగర్, బరాముల్లా రైల్ లింక్లో భాగంగా మనకి ఒకటి గుర్తు రావాల్సినది అంజీ బ్రిడ్జ్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అంజీ బ్రిడ్జ్ భారతదేశపు మొట్టమొదటి కేబుల్ ఆధారిత రైల్వే బ్రిడ్జ్, ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్. భారతదేశపు మొట్టమొదటి కేబుల్ ఆధారిత రైల్వే బ్రిడ్జ్ ఏది? అంజీ బ్రిడ్జ్. ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంది. రైట్. మరి కేబుల్ ఆధారిత రైల్వే బ్రిడ్జ్ అంటే ఏంటి? అది కేబుల్స్తో నిర్మించారన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక మనకి ఇది సరిపోతుంది. అయితే ఇక్కడ కొన్ని కీ టర్మ్స్ని మీరు ఫోకస్ చేసుకోవాలి. ఒకసారి ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. అనంతనాగ్ జిల్లా, అనంతనాగ్ డిస్టిక్ అంటేనే ఏంది గుర్తు రావాలి మనకి? పెహల్గామ్ అటాక్. ఏప్రిల్ 22న పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది, పెహల్గామ్ ఉగ్రదాడి. మరి ఆ పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ప్రాంతం ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రాంతం ఉంది, బైసరన్ వ్యాలీ. ఆ పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి దగ్గరలో బైసరన్ వ్యాలీ అని ఒకటి ఉంది. ఇది పచ్చిక బయళ్ళ ప్రాంతము, మొత్తం చాలా టూరిస్ట్ ప్లేసు, హిమాలయాల్లో ఉంటుంది. మొత్తం పచ్చిక బయళ్ళు ఇంగ్లీష్లో చెప్పాలంటే మిడోస్, గ్రీన్ మీడోస్ అంటే ఏంటి? అంతా పచ్చగడ్డి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బైసరన్ వ్యాలీ కూడా జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లోనే ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. దీన్ని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు, భారతదేశపు స్విట్జర్లాండ్గా పిలుస్తారు. రైట్. ఇది అనంతనాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కొన్నిసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నాడంటే కొన్ని డిస్టిక్లు, కొన్ని ప్రాంతాల వార్తల్లో ఉన్నప్పుడు ఆ డిస్టిక్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే మైక్రోగా కూడా వెళ్తాడు వాడు, వెళ్ళాలి అనుకుంటే చాలా లైక్ డీప్గా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, భారత్ స్టీల్ 2026 ప్రోగ్రామ్. భారత్ స్టీల్ 2026 ప్రోగ్రామ్. భారత్ స్టీల్ 2026 ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇండియాలో జరగబోతోంది. ఏప్రిల్ 2026లో న్యూఢిల్లీలో జరగబోతోంది, న్యూఢిల్లీలో. సో భారత్ స్టీల్ 2026 ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ న్యూఢిల్లీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్. రైట్. మరి ఇప్పుడు మనకి ఎందుకు ఈ టాపిక్ వార్తల్లో ఉంది? కేంద్ర మంత్రి కుమారస్వామి గారు భారతదేశంలో స్టీల్ ఉత్పత్తికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో 2030 నాటికి 30 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం మనం సాధించబోతా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క ఉక్కు మరియు భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామి గారు ప్రకటించారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ ఎవరు? కుమారస్వామి, ఆయన ప్రకటించారు. సో ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది అసలు ఈ భారత్ స్టీల్ 2026 గురించి ఏంటి, ఏం టార్గెట్స్ మనం సెట్ చేసుకున్నాం.
ఫస్ట్ స్టీల్ విషయానికి వస్తే ఇండియా స్టీల్ ప్రొడక్షన్ విషయంలో వరల్డ్లో సెకండ్ ప్లేస్లో ఉంది. భారతదేశం ఈ యొక్క స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వరల్డ్స్ లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్ చైనా, సెకండ్ ఇండియా. మరి ఏం టార్గెట్ పెట్టుకున్నారు? టార్గెట్స్ వచ్చేసి మనము 2030 కల్లా 300 మిలియన్ టన్స్ స్టీల్ని ఉత్పత్తి చేయాలి. 2030 కల్లా 30 కోట్ల టన్నుల స్టీల్ని ఉత్పత్తి చేయాలి. అలానే 2047 కల్లా 500 మిలియన్ టన్స్ స్టీల్ని ఉత్పత్తి చేయాలి. 2047 కల్లా 500 మిలియన్లు లేదా 50 కోట్ల టన్నుల స్టీల్ని ఉత్పత్తి చేయాలి. అది మనం సాధిస్తామని చెప్పారు. ఇక ఇండియాలో స్టీల్ అంటేనే గుర్తు రావాల్సినది ఒక పాలసీ, నేషనల్ స్టీల్ పాలసీ 2017. నేషనల్ స్టీల్ పాలసీ 2017 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇది మనకి ఎప్పుడైనా ఒక కాన్ఫరెన్స్ ఆర్ సమ్మిట్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు అందులో కీవర్డ్ ఏంటి, దానికి సంబంధించిన డేటా. ఇప్పుడు భారత్ స్టీల్ 2026 ప్రోగ్రామ్ విషయానికి వద్దాం. అసలు ఏంటిది భారత్ స్టీల్ 2026? మీరు నీట్గా నోట్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు మనం భారత్ స్టీల్ 2026 గురించి డిస్కస్ చేసుకుందాం. స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక భారత్ స్టీల్ విషయానికి వద్దాం. ఈ సమ్మిట్ ఏంటి అసలు? నెక్స్ట్ ఇయర్ జరగబోతోంది కదా, ఇదొక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఆన్ స్టీల్. ఈ స్టీల్ రంగాన్ని డెవలప్ చేయాలి, స్టీల్ సెక్టార్లో మనము టాప్ లీడర్గా ఎదగాలి అని చెప్పేసి ఏప్రిల్లో నిర్వహించబోతున్నాం నెక్స్ట్ ఇయర్. మరి దీన్ని ఇండియన్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ ఇట్ యాజ్ అన్ యాన్యువల్ ఈవెంట్. రైట్. ఇక నెక్స్ట్ ఇయర్ జరగబోయేది ఫస్ట్ ఎడిషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ జరగబోయేది మొదటి ఎడిషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వన్స్ ఈ సమ్మిట్ కనుక మనకి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ వి విల్ నో ద ఆల్ థింగ్స్. బట్ ప్రస్తుతానికైతే భారత్ స్టీల్ అనేది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, పాలసీ మేకర్సు, రీసెర్చర్సు, ఇండస్ట్రీ స్పెషలిస్టులు అందరూ కూడా హాజరు కాబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. తమిళనాడులో హార్న్బిల్ పక్షి సర్వే. తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు హార్న్బిల్ బర్డ్ యొక్క సర్వేని చేపట్టబోతా ఉంది. ఇక్కడ హార్న్బిల్, మీరు ఇక్కడ ఇమేజ్లో చూస్తే హార్న్బిల్ పక్షి ఎలా ఉంది? ఇది చూస్తే దీనికి షార్ప్ నోస్ ఉంది, చాలా కుసీగా ఉండే ఒక కుసీ ముక్కు. సో మరి ఇక్కడ ఈ హార్న్బిల్ అసలు ఏంటి, ఎందుకు తమిళనాడులో ఇప్పుడు హార్న్బిల్ పక్షి యొక్క సంఖ్య ఎంత ఉందో కనుక్కోవడానికి ఎందుకు సర్వే చేపట్టబోతున్నారు? మనకి ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయోడైవర్సిటీ, ఎన్వైరన్మెంట్ చదివేటప్పుడు, జీవ వైవిధ్యం గురించి చదివేటప్పుడు ఆ యొక్క పక్షి ప్రాముఖ్యత ఏంటి, అది ఎక్కడ కనబడుతుంది, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలా. ఫస్ట్ హార్న్బిల్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి నాగాల్యాండ్లో జరిగే గ్రేట్ హార్న్బిల్ ఫెస్టివల్. నాగాల్యాండ్లో ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు గ్రేట్ హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుతుంది. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, గ్రేట్ హార్న్బిల్ ఫెస్టివల్. రైట్, నాగాల్యాండ్లో జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది ఆ ఫెస్టివల్, గ్రేట్ హార్న్బిల్ ఫెస్టివల్, నాగాల్యాండ్. మరి అయితే నాగాల్యాండ్కి స్టేట్ బర్డ్ ఏది అంటే మనం కన్ఫ్యూజ్ కాకూడదు. నాగాల్యాండ్ స్టేట్ బర్డ్ గ్రేట్ హార్న్బిల్ అయితే కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నాగాల్యాండ్కి స్టేట్ బర్డ్ గ్రేట్ హార్న్బిల్ కాదు, నాగాల్యాండ్ రాష్ట్ర పక్షి గ్రేట్ హార్న్బిల్ అయితే కాదు. కానీ ఈ గ్రేట్ హార్న్బిల్ అనేది కేరళకి, అరుణాచల్ ప్రదేశ్కి స్టేట్ బర్డ్. అది చాలా ఇంపార్టెంట్. కేరళకి, అరుణాచల్ ప్రదేశ్కి రాష్ట్ర పక్షి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. మరి ఇప్పుడు అసలు దీని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు దీన్ని మనము ప్రొటెక్ట్ చేయాలి, దీన్ని ఎందుకు మనం సంరక్షించాలి అంటే ఇవి రైతులకి కావచ్చు, అడవులకి చాలా మంచి చేస్తాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అడవులను రీజనరేట్ చేయడంలో ఇవి హెల్ప్ అవుతాయి. ఇది ఏదైతే ముక్కు ఉందో ఈ ముక్కుతో ఈ సీడ్స్, విత్తనాలను ఇవి క్యాప్చర్ చేసి విత్తనాలను తీసుకొని ఇవి చల్లుకుంటూ పోయినప్పుడు అక్కడ అడవుల్లో ఉన్న మొక్కలు కావచ్చు రీజనరేట్ అవుతాయి. అంతే కదా, ఏదైనా ఒక మొక్కకు సంబంధించిన విత్తనాలను కనుక ఇది చల్లుకుంటూ పోతే వర్షాలు వచ్చినప్పుడు ఆ మొక్కలు పెరుగుతాయి, చెట్లు అవుతాయి, వృక్షాలు అవుతాయి. సో ఫారెస్ట్స్ అనేవి రీజనరేట్ అవ్వడంలో వీటి పాత్ర వెరీ క్రూషియల్. అడవులు పునరుద్ధరించబడడంలో వీటి పాత్ర చాలా కీలకము. రైట్. మరిగా ఈ హార్న్బిల్ విషయానికి వస్తే ఇది ఎక్కడ కనబడుతుందంటే ఎక్కువగా వెస్టర్న్ ఘాట్స్,
పశ్చిమ కనుమలు. మరి ఈ గ్రేట్ హార్న్బిల్లో 4 రకాలు ఉంటాయి. ఇండియాలో 4 టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ హార్న్బిల్ కనబడతాయి. 4 రకాల హార్న్బిల్ జాతి పక్షులు కనబడతాయి ఇండియాలో. మనం అవి తెలుసుకోవాలా. ఫస్ట్ దానికంటే ముందు తమిళనాడు ఏం చేయబోతా ఉంది, ఎక్కడ చేపట్టబోతోందో తెలుసుకుందాం. తమిళనాడు ఈ సంవత్సరం మార్చిలో 2025 మార్చిలో హార్న్బిల్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. కన్జర్వేషన్ అంటే ఇక్కడ ఏం లేదు, రక్షించడము. ఇనిషియేటివ్ అంటే ఒక ప్రోగ్రామ్ టైపు. ఇక మరి దీన్ని ఎప్పుడు చేపట్టబోతోంది అంటే డిసెంబర్ ఎండ్, ఈ మంత్ లాస్ట్లో చేపట్టబోతోంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లేదా ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేయబోతున్నారు. డిసెంబర్ 2025 ఎండ్లో స్టార్ట్ చేసి మార్చ్ ఆర్ ఏప్రిల్ 2026 కల్లా కంప్లీట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 3 టైగర్ రిజర్వ్స్లో ఫస్ట్ ఫేజ్లో భాగంగా మొదటి దశలో భాగంగా తమిళనాడు 3 టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో ఈ సర్వేని చేపట్టబోతున్నారు. మనకి టైగర్ రిజర్వ్స్ అంటేనే గుర్తురావాల్సినది ఇండియాలో 58 ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. 58వ టైగర్ రిజర్వ్ మాధవపూర్ నేషనల్ పార్క్, మాధవపూర్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. మరి ఇప్పుడు ఫేజ్ 1లో భాగంగా వీళ్ళు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు అంటే, ఎక్కడ సర్వే చేపట్టబోతున్నారు అంటే తమిళనాడులోని అనామలై టైగర్ రిజర్వ్, మరొకటి శ్రీవిల్లిపుతూర్ మేఘమలై టైగర్ రిజర్వ్, థర్డ్ టైగర్ రిజర్వ్ వచ్చేసి కలక్కడ్ ముందతురై టైగర్ రిజర్వ్లో చేపట్టబోతున్నారు అన్న విషయం గుర్తుండి. ఆ తర్వాత తమిళనాడు మొత్తం చేపట్టబోతున్నారు ఇంపార్టెంట్ ఫారెస్ట్ ఏరియాస్లో. ఇక మరి మనం తెలుసుకోవాల్సింది ఎన్ని రకాల హార్న్బిల్ జాతులు ఉన్నాయి ఇండియాలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కూడా తెలుసుకోవాలి. గ్రేట్ హార్న్బిల్ ఒకటి, మలబార్ పైడ్ హార్న్బిల్ ఒకటి, ఇండియన్ గ్రే హార్న్బిల్ జాతి, మలబార్ గ్రే హార్న్బిల్ జాతి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ గ్రేట్ హార్న్బిల్ విషయానికి వస్తే ఇది కేవలం కేరళకి అరుణాచల్ ప్రదేశ్కి మాత్రమే స్టేట్ బర్డ్, తమిళనాడుకు కూడా కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అగైన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. స్మూత్ కోటెడ్ ఓటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన తమిళనాడు. స్మూత్ కోటెడ్ ఓటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ను లాంచ్ చేసిన తమిళనాడు గవర్నమెంట్ స్మూత్ కోటెడ్ ఓటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ఇక్కడ మనకి జీవ వైవిధ్యం బయోడైవర్సిటీలో ఎప్పుడైనా కానీ తెలుసుకోవాల్సింది, ఒక యానిమల్ అయినా, ఒక పక్షి అయినా, ఒక మొక్క అయినా దాని పేరేంటి, దాని శాస్త్రీయ నామం ఏంటి, అటువంటివి తెలుసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే ఈ స్మూత్ కోటెడ్ ఓటర్ అనేది ఇలా ఉంది. చూడ్డానికే ఇది చాలా ఆక్వర్డ్గా ఉంది. అంటే జుగుప్సాకరంగా ఉందని చెప్పవచ్చు చూడ్డానికి. అంటే కొద్దిగా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది మనకు చూస్తే ఇటువంటి టైప్స్ ఆఫ్ యానిమల్స్ చూసినప్పుడు. రైట్. మరి ఇప్పుడు అసలు ఎందుకు దీన్ని కన్జర్వ్ చేయాలి అనుకుంటా ఉంది తమిళనాడు గవర్నమెంట్. తమిళనాడు గవర్నమెంట్ ఈస్ లాంచ్ దిస్ ప్రాజెక్ట్. అంటే ఎప్పుడైనా కానీ ఒక పక్షి అయినా, ఒక మొక్క అయినా, ఒక జంతువు అయినా వాటిని కాపాడడానికి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు అంటే వాటి సంఖ్య తగ్గుతూ ఉందని అర్థం, వాటి పాపులేషన్ తగ్గుతుంది. మరి ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ స్మూత్ కోటెడ్ ఓటర్ ప్రాజెక్ట్ ఉంది కదా, దీన్ని ఎక్కడ లాంచ్ చేశారో తెలుసుకుందాం. తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడు కావేరీ డెల్టాలోని తంజావూరు, కడలూరు, తిరువరూరు డిస్టిక్ ప్రాంతాల్లో స్టార్ట్ చేసింది. కావేరీ డెల్టాలోని తంజావూరు, తిరువరూరు, కడలూరు ఆ డిస్టిక్ ప్రాంతాల్లో. జస్ట్ కావేరీ డెల్టా అని గుర్తుపెట్టుకోండి. రైట్. అంటే డెల్టా అంటే ఏం గుర్తు రావాలి మనకి? మ్యాన్గ్రూవ్స్ గుర్తు రావాలి. డెల్టా ప్రాంతం అంటేనే మనకి ఆంధ్రప్రదేశ్లో గోదావరి డెల్టా, తమిళనాడు కావేరీ డెల్టా, ఇది గుర్తు రావాలి డెల్టా. మరి డెల్టా అంటే ఏంటి? డెల్టాలో ఎక్కువగా ఏముంటాయి? మ్యాన్గ్రూవ్స్ ఉంటాయి కదా, మడ అడవులు ఉంటాయి, ఎస్చురీస్ ఉంటాయి. ఎస్చురీస్ అంటే ఏంటి? సాల్ట్ వాటర్ ఎక్కువగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ఈ స్మూత్ కోటెడ్ వాటరు ఈ మ్యాన్గ్రూవ్స్ డెల్టా పరివాహక ప్రాంతాల్లో ఉన్న మడ అడవుల్లో అక్కడ ఏవైతే రివర్స్ ఉంటాయో, రివర్స్, కాలువలు, చిన్న చిన్న లేక్స్, అటువంటి వాటిలో ఇవి ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి, స్టే చేస్తూ ఉంటాయి. మరి ఇది ఏం చేస్తుంది? ఈ రివర్లో ఉన్న చేపల్ని చంపి చేపల్ని వేటాడి తింటూ ఉంటుంది. సో ఇట్ ఫీడ్స్ ఆన్ ఫిషెస్, అదర్ ఇన్సెక్ట్స్ లైక్ దట్ ఆఫ్ థింగ్స్. రైట్. మరి ఇప్పుడు వీటి పాపులేషన్ తగ్గిపోతూ ఉంది, వీటి సంఖ్య తగ్గిపోతుంది. దీనికి రీజన్ వచ్చేసి వాటర్ పొల్యూషన్. ఎప్పుడైతే వాటర్ పొల్యూట్ అయిందో, వాటర్ కాలుష్యం అయిందో, ఆ చేపలు తగ్గిపోతాయి, వీటికి ఫుడ్ దొరకదు. సో ఇటువంటి రీజన్స్ అన్నీ ఉంటాయి. హ్యాబిటాట్ డిస్ట్రక్షన్, వీటి యొక్క ఆవాస ప్రాంతాలు కూడా నశిస్తూ ఉన్నాయి. రైట్. సో మరి దీని IUCN స్థితి వచ్చేసి వల్నరబుల్. గుర్తుపెట్టుకోండి, IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఈ IUCN ఏంటి?
మొక్కలు జంతువులు ఇటువంటి వాటిని సంరక్షించడానికి ఎఫర్ట్స్ పెడతా ఉంటుంది. ఐయుసిఎన్ స్థితి వచ్చేసి వల్నరబుల్ అంటే ఏంటి, దుర్బలమైన స్థితిలో ఉంది. మరి దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి? దీని శాస్త్రీయ నామం మనకి అవసరం లేదండి, కానీ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 కావచ్చు, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్, తెలంగాణ అయినా కానీ మనకి ఎన్విరాన్మెంట్ అనేది మేజర్ పోర్షన్, పర్యావరణము, సైన్స్ అండ్ టెక్నాలజీ. అందుకే ఈ సైంటిఫిక్ నేమ్ అనేది గుర్తుపెట్టుకుంటారా గుర్తుపెట్టుకోరా అనేది మీ ఇష్టం. ఎందుకంటే ఐ డోంట్ థింక్ దే లాస్క్ ఎవ్రీ టైం, అడుగుతారని గ్యారంటీ లేదు, కానీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లలో ఇది ఉంది కాబట్టి రేపొద్దున అడిగినా అడగవచ్చు. 2 స్టేట్మెంట్లు ఇచ్చేసి తమిళనాడు లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఏ దానికి సంబంధించినది, దాని శాస్త్రీయ నామం ఏంటి, అది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏ షెడ్యూల్ కింద ఉంటుంది, అటువంటి డీటెయిల్స్. లేదు ఫ్యాక్ట్స్ వరకు నేను చదువుకుంటామంటే ఎక్కడ లాంచ్ చేశారు అన్నట్టు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. సో సైంటిఫిక్ నేమ్ విషయానికి వస్తే దీని శాస్త్రీయ నామం లుట్రోగలే పర్సిపిసిలటా. చదవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది, వినడానికి చదవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సైంటిఫిక్ నేమ్ లుట్రోగలే పర్సిపిసిలటా, రైట్. ఇక షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద ఉంటుంది. ఇక తమిళనాడు బడ్జెట్ 2025-26 బడ్జెట్ దీనికోసం, వీటిని సంరక్షించడం కోసం స్పెషల్గా ఒక 20 లక్షలు కేటాయించింది, 20 lakh. సో ఇది స్మూత్ కోటెడ్ ఆర్టర్. మరి ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతాల్లో, సౌత్ ఈస్ట్ ఏషియా, దక్షిణ సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతాల్లో ఉంటుంది. చైనా, ఇండియా, ఇరాక్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇది కనబడుతుంది. ఈ సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతాల్లో కనబడే ఆటర్ స్పీషీస్లో, ఈ ఓటర్ జీవులలో ఇది పెద్దది, లార్జెస్ట్ ఆటర్ that finds in Southeast Asia, largest otter which we witness in Southeast Asia. సౌత్ ఏషియా ప్రాంతంలో కనబడే ఓటర్ జాతి జీవులలో ఇది అతిపెద్దది, స్మూత్ కోటెడ్ ఆటర్. అంటే ఇందులో రకాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. December 24న కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను ప్రయోగించనున్న ఇస్రో. అంటే ఎల్లుండి కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ని ఇస్రో లాంచ్ చేయబోతా ఉంది. సో ఇక్కడ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ఏంటి అసలు? మనకి స్పేస్ టెక్నాలజీ చదివేటప్పుడు ఒక శాటిలైట్ న్యూస్లో ఉన్నప్పుడు మనం క్రొనలాజికల్గా వెళ్ళాలి. అంటే ఎట్లా, లైక్ ఆ శాటిలైట్ నేమ్ ఏంటి, ఆ శాటిలైట్ని ఏ కంట్రీ డెవలప్ చేసింది, ఏ కంట్రీ తయారు చేసింది, దాని ఉద్దేశం ఏంటి, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, దాని ముఖ్య లక్ష్యం ఏంటి, దాని వెయిట్ ఎంత, ఇవి చాలా ఇంపార్టెంట్. దాని బరువు ఎంత, అలానే దాన్ని ఏ రాకెట్ని ఉపయోగించి లాంచ్ చేస్తూ ఉన్నారు, ఏ లాంచ్ వెహికల్ని ఉపయోగించి దీన్ని లాంచ్ చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి లాంచ్ చేస్తూ ఉన్నారు, ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లాంచ్డ్, ఎక్కడి నుంచి లాంచ్ చేస్తూ ఉన్నారు, దీని ప్రాముఖ్యత ఏంటి, లక్ష్యంతో పాటు దీని ప్రాముఖ్యత, అంటే దీనికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా, ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా, ఏ ఆర్బిట్లోకి ప్రవేశపెడతా ఉన్నారు, అది కూడా ఇంపార్టెంట్, ఏ కక్షలోకి ప్రవేశపెడతా ఉన్నారు. సో ఇలాంటివి శాటిలైట్ అన్న వర్డ్ కనబడిందంటే మనమే క్వశ్చన్ చేసుకోవాలా. అసలు ఎన్ని డైవర్స్ ఏరియాస్ ఉన్నాయి చూడండి. శాటిలైట్ ఏ కంట్రీ డెవలప్ చేస్తుంది అలా చూడాలి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని లక్ష్యం ఏంటి చూడాలి, దాని బరువు ఎంత, ఏ రాకెట్ను ఉపయోగించి లాంచ్ చేయబోతున్నారు, ఎక్కడ లాంచ్ చేయబోతున్నారు, ఎవరు లాంచ్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఒక శాటిలైట్ని ఒక కంట్రీ డెవలప్ చేసి ఉంటుంది, కానీ వేరే కంట్రీకి లాంచ్ చేస్తూ ఉంటుంది. దాని ప్రాముఖ్యత ఏంటి, ఏ కక్షలోకి ప్రవేశపెడతా ఉన్నారు, ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ అన్ని మనకు తెలుసుకోవాలి. అది స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. మరి ఇప్పుడు ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ శాటిలైట్ విషయానికి వస్తే పేరులోనే ఉంది, ఇది సమాచార ఉపగ్రహం అంటేనే మనకు గుర్తు రావాల్సినది ఇండియాలో ఇన్సాట్ సిరీస్ గుర్తు రావాలి. ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అంటేనే సమాచార ఉపగ్రహాలు. జీసాట్ సిరీస్, మనం ఏదైతే జీసాట్ సిరీస్ పేరిట కమ్యూనికేషన్ ఉపగ్రహాలు లాంచ్ చేస్తూ ఉంటాం కదా, జియో సింక్రనస్ శాటిలైట్ సిస్టమ్, అవి కమ్యూనికేషన్ ఉపగ్రహాలు. అలానే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఉంటాయి ఇండియాలో. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటే ఏంటి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, భూ పరిశీలన ఉపగ్రహాలు, లైక్ కార్టోశాట్ సిరీసు, కార్టోశాట్ శాటిలైట్లు, రీశాట్, ఇటువంటివి భూ పరిశీలన ఉపగ్రహాలు. వాటినే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటారు. ఇక నావిక్ ఉంది,
IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, భారతదేశపు స్వదేశీ దిక్సూచి వ్యవస్థ. ఏ విధంగా అయితే అమెరికాకు GPS ఉందో అటువంటిది భారతదేశం కూడా డెవలప్ చేస్తూ ఉంది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, రైట్. సో ఇప్పుడు మనకి ఈ సమాచార ఉపగ్రహం విషయానికి వద్దాం. బ్లూబర్డ్ బ్లాక్ 2 దీన్ని డెవలప్ చేసింది అమెరికాకు చెందిన కంపెనీ. అమెరికా గుర్తుపెట్టుకోండి, ఏ కంట్రీకి చెందిన రాకెట్ అంటే ఏ కంట్రీకి చెందిన శాటిలైట్? అమెరికా. మరి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ కంపెనీ లాంచ్ చేసింది. వెయిట్ విషయానికి వస్తే, దీని బరువు విషయానికి వస్తే, ఈరోజు ఇది యాక్చువల్లీ దీనికి సంబంధించి వెయిట్ అనేది ఎగ్జాక్ట్గా నేను ఇస్రో అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేశానండి. దీని వెయిట్ ఇంకా పర్ఫెక్ట్గా మెన్షన్ చేయలేదు. ఈనాడు పేపర్లో ఏమో ఈరోజు 6100 kg అన్నాడు, మరొక వెబ్సైట్లో నుంచి చదివితే 6500 kg ఉంది. బట్ మనకైతే డిసెంబర్ 24న ఈ ప్రయోగం లాంచ్ చేసిన తర్వాత డెఫినెట్లీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏమైనా వెయిట్ గురించి మళ్ళీ డెఫినెట్లీ మనం అప్డేట్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే దీని వెయిట్ 6500 kgనా లేదంటే 6100 kgనా అని చెప్పేసి అమెరికాకు చెందిన కంపెనీ కూడా ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది అయితే 6500 kg లేదా 6100 అన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ దాని గురించి నేను ఇంకా అప్డేట్ ఇస్తాను. బట్ ఇది మనకున్న సోర్స్ ప్రకారం అయితే, ఎందుకంటే ఇలాంటివి ఎగ్జామ్ పేపర్లలో మన క్వశ్చన్ పేపర్లలో మిస్టేక్ అయ్యేదే ఇవి. వాడే ఎగ్జామినరే తప్పిస్తాడు, ఒక్కోసారి ట్రాన్స్లేషన్ మిస్టేక్లు ఇస్తాడు, కీ మిస్టేక్లు ఇస్తాడు. సో డెఫినెట్లీ మనం మానవ మాత్రలు కాబట్టి తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసి డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. ఇక మ్యానుఫ్యాక్చర్ చేసింది అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ కంపెనీ, రైట్. మరి ఏ ఆర్బిట్లోకి ప్రవేశపెడతారు? దీన్ని లో ఎర్త్ ఆర్బిట్, తక్కువ భూకక్ష పరిధి అంటే భూమి నుంచి లైక్ 475 కిలోమీటర్స్ ఆ రేంజ్లో ఉన్న కక్షలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఏంటి ఆబ్జెక్టివ్, ఏంటి లక్ష్యం ఏంటి? మనకి ఇండియాలో కావచ్చు, ఎక్కడైనా వరల్డ్ వైడ్ అయినా ఇంటర్నెట్ సర్వీసెస్ లేని ప్రాంతాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాలకు వెళ్ళినా, ఫారెస్ట్ ఏరియాస్కి పోయినా అక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు. అలాంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా, మనకి మొబైల్లో డేటా లేకపోయినా, మనకి వైఫై లేకపోయినా, మన ఇంటర్నెట్ 4G 5G లేకపోయినా కూడా ఈ యొక్క బ్లూబర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏదైతే ఉందో ఇది టీవీ టవర్స్ సిగ్నల్స్ను ఉపయోగించి మనకి వైఫై డేటా అవసరం లేకపోయినా డైరెక్ట్గా మనకి ఈ లైవ్ స్ట్రీమింగ్ సదుపాయాలు, ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్ సదుపాయాలు, ఆడియో వీడియో మెసేజింగ్ సర్వీసెస్ అందిస్తుంది. సో అంటే ఇట్ ప్రొవైడ్స్ డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ అంటే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. మన మొబైల్లో డేటా లేకపోయినా, ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ వైఫై ఆర్ ఇంటర్నెట్ ఆర్ 4G ఆర్ 5G మొబైల్ డేటా లేకపోయినా కూడా ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్ సిగ్నల్స్ను ఉపయోగించి, లైక్ రేడియో టీవీ టవర్స్ సిగ్నల్స్ను ఉపయోగించి డైరెక్ట్గా మనకి ఈ యొక్క ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ టు మొబైల్, దీన్నే డివైస్ టు డివైస్ టెక్నాలజీ అని కూడా అంటారు. డివైస్ టు డివైస్ టెక్నాలజీ. మరి సిగ్నిఫికెన్స్, దీని ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇది భారతదేశం భూభాగం నుంచి, ఇండియన్ హోమ్ సాయిల్ నుంచి ప్రయోగించబోతా ఉన్న హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. మన హోమ్ సాయిల్ భారతదేశ భూభాగం నుంచి ప్రయోగించబోతా ఉన్న అత్యంత బరువైన శాటిలైట్, హెవీయెస్ట్ శాటిలైట్ విల్ బి లాంచ్డ్ ఫ్రమ్ ది ఇండియన్ సాయిల్. అలానే లో ఎర్త్ ఆర్బిట్లోకి లాంచ్ చేయబోతా ఉన్న అత్యంత బరువైన సమాచార ఉపగ్రహం, రైట్. సో ఇది మనకి బ్లూబర్డ్ బ్లాక్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో డిసెంబర్ 24న ఈ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్లీ ఇంకొకసారి దీని గురించి తెలుసుకుందాం. ఇక మరి ఎయిర్ లాంచ్ వెహికల్ మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఇక్కడ ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాలి. దీని వెయిట్ డిస్కస్ చేసాము. ఇప్పుడు ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు, ఎలా లాంచ్ చేస్తారు? దీన్ని ఆంధ్రప్రదేశ్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తారు. ఇప్పుడు శ్రీహరికోట తిరుపతి డిస్టిక్ అనే విషయం గుర్తుపెట్టండి. ఇంతకుముందు శ్రీహరికోట నెల్లూరు డిస్టిక్, ఇప్పుడు శ్రీహరికోట తిరుపతి జిల్లా. సో నుంచి ప్రయోగించబోతా ఉన్నారు. మరి ఏ రాకెట్ అంటే భారతదేశపు బాహుబలి రాకెట్, లాంచ్ వెహికల్ మార్క్ 3. ఇంతకుముందు దీన్ని GSLV మార్క్ 3 అని పిలిచేవాళ్ళు. ఇది ఎన్ని స్టేజ్ల రాకెట్? 3 స్టేజ్ రాకెట్. ఇందులో 3 స్టేజ్లు ఉంటాయి కదా, 3 స్టేజ్లు ఉంటాయి. ఆ 3 స్టేజ్లు ఎలా ఉంటాయి? లాంచ్ వెహికల్ మార్క్ 3 స్టేజెస్ ఇలా ఉంటాయి. రాకెట్ అనేది LVM-3 స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, 2 సాలిడ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటాయి,
2 S-200 సాలిడ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటాయి, ఒక లిక్విడ్ కోర్ స్టేజ్ ఉంటుంది L110, అలానే ఒకటి క్రయోజెనిక్ ఇంజన్ C25 ఇది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎల్విఎం అంటేనే 3 స్టేజ్లను గుర్తుపెట్టుకోండి. అదే పిఎస్ఎల్వి అయితే 4 స్టేజ్లు. సింపుల్గా చెప్పాలంటే పిఎస్ఎల్విలో 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 స్టేజ్ అని గుర్తుపెట్టుకోండి, ఎల్విఎంలో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 స్టేజ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు మరి ఏ రాకెట్ను ఉపయోగించి లాంచ్ చేయబోతున్నారు? LVM-3. మరి LVM-3 గతంలో ఏమైనా ఇంకా లాంచ్ చేసిందా? ఇప్పుడు దీన్ని LVM-3 రాకెట్ నుంచి లాంచ్ చేయబోతా ఉన్నారు. మరి LVM-3 రాకెట్ను ఉపయోగించి లాంచ్ చేస్తా ఉన్న మొదటి ప్రయోగం అంటే కాదు ఇది. గతంలో చంద్రయాన్-2ని ఉపయోగించి, చంద్రయాన్-2ని LVM-3ని ఉపయోగించి లాంచ్ చేశారు. చంద్రయాన్-3ని కావచ్చు, అలానే వన్వెబ్ శాటిలైట్స్, వన్వెబ్ 2 వన్వెబ్ మిషన్స్ని కూడా లాంచ్ చేశారు దీన్ని ఉపయోగించి. ఈ 2 వన్వెబ్ మిషన్స్ 72 శాటిలైట్లను మోసుకుని వెళ్ళాయి. సో చంద్రయాన్-2, చంద్రయాన్-3 ఇవి 2 మిషన్లు. అలానే మనం ప్రీవియస్ మంత్స్లో డిస్కస్ చేసుకున్నాం LVM-3 5వ ప్రయోగంలో భాగంగా, ఇక్కడ M5 అంటే 5వ ప్రయోగము, LVM-3 M5 అంటే 5th ప్రయోగము. ఈ LVM-3 రాకెట్ను ఉపయోగించి కొన్ని నెలల కిందట మనము నేవీ కోసము CMS-03 అనే ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ని ప్రయోగించాం. CMS-03 కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది LVM-3ని ఉపయోగించి 5వ ప్రయోగము. ఈ CMS-03నే GSAT-7R అంటారు. GSAT-7R మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? మరి ఇక ఇప్పుడు ఇది 6వ ప్రయోగం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క బ్లూబర్డ్ బ్లాక్ 2ని LVM-3 మార్క్ 6, LVM-3 మార్క్ 6ను ఉపయోగించి లాంచ్ చేయబోతున్నారు. M6 అంటే ఇది 6వ ప్రయోగము LVM ద్వారా, రైట్? సో ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్లూబర్డ్ బ్లాక్ 2. ఇక మనము నెక్స్ట్ టాపిక్ వెళ్తే, ఇక ఇది మనకి తెలుగులో ఇక్కడ ఇచ్చాడు ఇవాళ ఈనాడు పేపర్లో. మీరు అబ్జర్వ్ చేస్తే దీని బరువు 6100 kg అన్నాడు ఇక్కడ. సో ఇవన్నీ పాయింట్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, 7 ఉన్నత విద్యాసంస్థలలో అంతరిక్ష ప్రయోగశాలలు. 7 ఉన్నత విద్యాసంస్థలలో అంతరిక్ష ప్రయోగశాలలు. అగైన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇండియాలో ప్రైవేట్ సెక్టార్లో స్పేస్ రంగంలో ప్రైవేట్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము ఇన్స్పేస్ అనే ఒక సంస్థ ఉంది. ఇన్స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియాలో ఈ యొక్క స్పేస్ రంగంలో ప్రైవేట్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం ఇన్స్పేస్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇన్స్పేస్ ఒక ప్రతిపాదన చేసింది, ఒక ప్రపోజల్ పెట్టింది. ఇండియాలోని 7 ఉన్నత విద్యాసంస్థలలో అంతరిక్ష ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం అని చెప్పేసి ప్రపోజల్ పెట్టింది. ఈ 7 అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో 7 స్పేస్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పింది. మరి ఇక్కడ అంతరిక్ష ప్రయోగశాలలు, ఇంగ్లీష్లో స్పేస్ ల్యాబ్స్, ఏంటి ముఖ్య ఉద్దేశం? వీటి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ స్టూడెంట్స్కి అవసరమైన స్పేస్ కోర్సెస్ అందించడము, అవసరమైన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, అవసరమైన నైపుణ్య శిక్షణ, స్పేస్ రంగానికి సంబంధించిన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఎప్పుడైతే ఈ విద్యార్థులకి వీళ్ళు ఈ స్పేస్ ల్యాబ్ల ద్వారా శిక్షణ ఇచ్చినట్టయితే ఇండస్ట్రీలు ఈ విద్యాసంస్థలతో కొల్లాబరేట్ అయినప్పుడు, వీళ్ళు టైఅప్ అయినప్పుడు, అప్పుడు వీళ్ళ యొక్క ఆలోచనలు, స్టూడెంట్స్ ఆలోచనలు కాస్త ప్రయోగాలుగా మారుతాయి అన్నమాట. సో తద్వారా స్పేస్ రంగం, ప్రైవేట్ స్పేస్ రంగం డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది 7 ఉన్నత విద్యాసంస్థలు. అవి ఏ విద్యాసంస్థలు అని చెప్పేసి ఇంకా చెప్పలేదు. ప్రస్తుతానికైతే ఇండియాలోని 7 జోన్స్ నుంచి 7 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని దశల వారీగా ఫేజెస్ వైడ్ సెలెక్ట్ చేయబోతా ఉన్నారు. మరి మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో 75% ప్రాజెక్ట్ కాస్ట్ని ఇన్స్పేసే భరిస్తుంది. సో ఒక్కొక్క విద్యాసంస్థకు మ్యాక్సిమం 5 crores ఇన్స్పేస్ ఇవ్వబోతా ఉంది ఈ ప్రాజెక్ట్లో భాగంగా. సో ఇక ఇన్స్పేస్ విషయానికి వస్తే మనకి ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇలాంటి వార్తలు ఉన్నప్పుడు ఎప్పుడు ఏర్పాటైంది, దీని హెడ్ క్వార్టర్స్ ఏంటి, దీని చైర్మన్ ఎవరు, దీని ముఖ్య ఉద్దేశం, ఇందాక ముఖ్య ఉద్దేశం చెప్పాం, పర్పస్ స్పేస్ రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలి, టు ప్రమోట్ ద ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఇన్ స్పేస్ సెక్టార్. ఇక ఇది 2020లో ఏర్పాటైంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 2020లో దీని హెడ్ క్వార్టర్స్ అహ్మదాబాద్, గుజరాత్, అహ్మదాబాద్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. దీనికి చైర్మన్గా ప్రస్తుతం పవన్ కుమార్ గోయంకా, రైట్? సో దిస్ ఇస్ అబౌట్ స్పేస్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్, అగైన్ స్పేస్ టెక్నాలజీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మరొకటి ఉంది, ఫ్యాక్ట్ ఇది. అంతరిక్షాన్ని సందర్శించిన తొలి వీల్ చైర్ వ్యక్తిగా జర్మన్ ఇంజనీర్. జర్మనీకి చెందిన ఒక ఏరోస్పేస్ ఇంజనీరు, ఒక మహిళ స్పేస్ని విజిట్ చేసింది, అంతరిక్షాన్ని సందర్శించింది. సో ఈ స్పేస్ని విజిట్ చేసిన
ఫస్ట్ వీల్ చైర్ పర్సన్గా జర్మనీ ఇంజనీర్. ఆమె పేరు వచ్చేసి మైకెలా బెంతాస్. ఆమె పేరు మైకెలా బెంతాస్. ఈమె ఒక వీల్ చైర్ అనమాట, నడవలేదు. ఈమె స్పేస్లోకి జెఫ్ బెజోస్ కంపెనీకి చెందిన బ్లూ ఆరిజిన్ ఏదైతే ఉందో, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్కి సంబంధించిన బ్లూ ఆరిజిన్ అనే ఒక స్పేస్ కంపెనీ ఉంది. ఆ బ్లూ ఆరిజిన్ స్పేస్ కంపెనీకి సంబంధించిన న్యూ షెపర్డ్ 37 మిషన్ ద్వారా స్పేస్లోకి వెళ్ళి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, న్యూ షెపర్డ్ మిషన్ అంటేనే గుర్తు రావాల్సినది బ్లూ ఆరిజిన్ కంపెనీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. న్యూ షెపర్డ్ 37 మిషన్లో భాగంగా ఈమె వెళ్ళొచ్చింది. మరి ఈ న్యూ షెపర్డ్ 37 మిషన్ అనేది ఈ బ్లూ ఆరిజిన్ కంపెనీకి 16వ ప్రయోగము, 16th ఫ్లైట్, 16వ ప్రయోగము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎక్కడి నుంచి ఈమె వెళ్ళింది అంటే, ఈమెతో పాటు మరికొంతమంది ట్రావెల్ చేశారు స్పేస్లోకి. వెస్ట్ టెక్సాస్ యుఎస్ఏ నుంచి వెళ్ళారు. భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్ళేసి అక్కడ కొంతసేపు గడిపి వచ్చారు. సో దే రీచ్డ్ అబౌట్ 100 kilometers ఫ్రమ్ అబౌవ్ ఎర్త్. సో దిస్ ఈస్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ వన్, అశ్ని డ్రోన్ ప్లాటూన్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి భారత సైన్యాన్ని మోడర్నైజ్ చేయాలి అని చెప్పేసి అశ్ని డ్రోన్ ప్లాటూన్ అనే ఒక దళాన్ని తీసుకొని వచ్చింది. ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఆర్మీ మోడర్నైజేషన్, భారత ఆర్మీని బలోపేతం చేయడం కోసము ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం చాలా చర్యలు చేపట్టాం. ఉదాహరణకు భైరవ్ లైట్ కమాండో బెటాలియన్స్ మనం ఏర్పాటు చేసాం. చైనా పాకిస్తాన్ బార్డర్లో భైరవ్ లైట్ కమాండో బెటాలియన్స్ కావచ్చు, రుద్ర బ్రిగేడ్ని మనం లాంచ్ చేశాము. సో అలానే అశ్ని అనే పేరిట ఒక డ్రోన్ ప్లాటూన్ని కూడా తీసుకొని వచ్చారు. ఇది ఆత్మాహుతి డ్రోన్లకు సంబంధించిన ప్రాజెక్టు. ఇందులో భాగంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇమేజ్లో సోల్జర్స్ డ్రోన్స్ ఎగరేస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక ఇమాజినరీ పిక్చరు, ఊహాజనిత చిత్రము. సో ఇక్కడ ప్లాటూన్ అంటే గ్రూప్ ఆఫ్ డ్రోన్స్. ఒక ప్లాటూన్లో 10 డ్రోన్స్ ఉంటాయి, మినిమం అట్లీస్ట్ 10 డ్రోన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ అశ్ని డ్రోన్ ప్లాటూన్లో భాగంగా ఇండియన్ ఆర్మీ 850 ఆత్మాహుతి డ్రోన్లను కొనుగోలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. 850 సూసైడల్ డ్రోన్స్ని పర్చేస్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఈ సూసైడల్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని బెంగళూరుకు చెందిన నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్, ఇది సిఎస్ఐఆర్కు చెందిన ఒక లేబొరేటరీ, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్కు చెందిన ఒక లేబొరేటరీ. ఈ నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ బెంగళూరు వీటిని డెవలప్ చేస్తూ ఉంది, అభివృద్ధి చేస్తూ ఉంది. మరి ఇండియన్ ఆర్మీ కోసము, నేవీ కోసము, ఎయిర్ ఫోర్స్ కోసము ఈ యొక్క సోల్జర్స్ పైనే కాకుండా ఈ యొక్క డ్రోన్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా శత్రు దేశాలకు చెందిన డ్రోన్స్ని నాశనం చేయవచ్చు అని చెప్పేసి ఈ డ్రోన్స్ని కొనుగోలు చేస్తూ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి ఆత్మాహుతి డ్రోన్ల దళము, సూసైడల్ డ్రోన్స్. మరి ఇక్కడ డ్రోన్ స్వామ్ అనే ఒక వర్డ్ కూడా ఉంటుంది, డ్రోన్ స్వార్మ్ అంటే ఏం లేదు, స్వార్మ్ అంటే గ్రూప్ ఆఫ్ డ్రోన్స్. స్వార్మ్ అంటే ఇందులో కొన్ని డ్రోన్ల సమూహము. మరి శత్రు దేశాలకు సంబంధించిన డ్రోన్స్ని నాశనం చేయాలంటే ఒక్కొక్క డ్రోన్ని ప్రయోగించకూడదు, గ్రూప్ ఆఫ్ డ్రోన్స్ని ప్రయోగించాలి. అందుకే ప్లాటూన్ని ప్రయోగించాలి. కనీసం ఒక 10 డ్రోన్లు అట్ ఏ టైం ఏకకాలంలో ప్రయోగిస్తే అవి తమ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తాయి. ఇక మరి వీటిని ఎప్పుడు లాంచ్ చేశారు అఫీషియల్గా అంటే, యాక్చువల్లీ ఆగస్టులోనే అరుణాచల్ ప్రదేశ్లోని కామెంగ్ అనే రీజియన్లో మన ఆర్మీ ఎక్సర్సైజ్ యుద్ధ కౌశల్ 3.0 నిర్వహించింది. ఎక్సర్సైజ్ యుద్ధ కౌశల్ 3.0ని. అప్పుడు ఈ అశ్ని డ్రోన్ ప్లాటూన్ని అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్లాన్లో ఉంది ఇంకా కొనాలి వీటిని అనేసి. ఓవరాల్గా మనము త్రివిధ దళాల కోసం 30,000 ఆత్మాహుతి డ్రోన్లను కొనుగోలు చేయబోతా ఉన్నాం. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ సింధుఘోష్కు నేవీ వీడుకోలు. మనకి ఐఎన్ఎస్ షిప్స్ అంటేనే కొంత ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు ఐఎన్ఎస్ విక్రాంత్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గోవాలో దీపావళి సెలబ్రేషన్స్ని ఆర్మీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఎక్కడంటే ఐఎన్ఎస్ విక్రాంత్ పైన. ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంటి? భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమానవాహన నౌక, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఏంటి?
భారతదేశంలోనే డిజైన్ చేశారు, భారతదేశంలోనే దీన్ని తయారు చేశారు, ఐఎన్ఎస్ విక్రాంత్. మరి ఇప్పుడు ఐఎన్ఎస్ సింధు ఘోష్ అనేది నేవీకి వీడ్కోలు పలకడం జరిగింది. దాదాపు 40 years పాటు ఇండియన్ నేవీకి సర్వీసెస్ అందించింది. ఇది ఒక జలంతర్గామి, ఒక సబ్మెరైన్ అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఒక సబ్మెరైన్. మరి ఇక్కడ మెయిన్గా ఎక్కడ దీన్ని రిటైర్ చేశారు అంటే ముంబైలోని నేవల్ డాక్ యార్డులో దీనికి వీడ్కోలు పలకడం జరిగింది. సో ఇట్ గాట్ రిటైర్డ్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి అండర్-19 ఆసియా కప్ విజేత, ఏషియా క్రికెట్ కౌన్సిల్ మెన్స్ అండర్-19 ఏషియా కప్ 2025 విన్నర్. పురుషుల అండర్-19 ఆసియా కప్ 2025 క్రికెట్ విజేతగా పాకిస్తాన్ అండర్-19 టీం గెలిచింది. ఈ టోర్నమెంటు యుఏఈ కంట్రీలోని దుబాయ్లో జరిగింది. ఫైనల్లో ఇండియా పైన 191 రన్స్ తేడాతో గెలిచింది. ఫైనల్లో ఇండియా అండర్-19 టీం పైన 191 రన్స్ తేడాతో గెలిచింది. ఈ సంవత్సరం జరిగిన అండర్-19 ఏషియా కప్ 12th ఎడిషన్, 12వ ఎడిషన్. ఇది డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 21 వరకు జరిగింది. నెక్స్ట్ వన్, T20లో 4000 రన్స్ చేసిన ఫస్ట్ ఏషియా ఉమెన్ క్రికెటర్. T20లో 4000 పరుగులు చేసిన మొదటి ఆసియా మహిళా క్రికెటర్గా ఇండియన్ ఉమెన్ క్రికెటర్ స్మృతి మందన రికార్డు సృష్టించింది. సో మహిళా T20 క్రికెట్లో 4000 రన్నులు చేసిన మొదటి ఆసియా మహిళా క్రికెటర్. ఇక ఓవరాల్గా అయితే 2వ మహిళా క్రికెటర్. మరి ఓవరాల్గా ఉమెన్ T20 క్రికెట్లో 4000 రన్స్ చేసిన ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ అంటే న్యూజిలాండ్కు చెందిన సుజీ బేట్స్. ఇక ఇవాళ క్వశ్చన్ చూస్తే మనం డిస్కస్ చేసుకున్నాం జల్ జీవన్ మిషన్కి సంబంధించి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార పేరు పెట్టింది కదా. సో ఆ కాంటెక్స్లో జల జీవన్ మిషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అప్పుడు. సో ఈ జల జీవన్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేసింది ప్రభుత్వము, ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది? ఇటీవల 2025-26 యూనియన్ బడ్జెట్, 2025-26 బడ్జెట్ ఈ పథకాన్ని పొడిగించింది, ఎక్స్టెండ్ చేసింది. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేసిందో క్లియర్గా మనం తెలుసుకుందాం. సో దీనికి తప్పకుండా ఆన్సర్ తెలియజేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఏఐ కాంపిటేటివ్నెస్, కృత్రిమ మేధస్సు పోటీతత్వంలో ఇండియా ర్యాంక్ ఎంత అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ ప్రకారము ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉంది, సెకండ్ చైనా ఉంది, థర్డ్ ఇండియా. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చేద్దాం. దేశవ్యాప్తంగా 50 జెన్జెడ్ పోస్ట్ ఆఫీసెస్, కర్మశ్రీ పథకాన్ని మహాత్మాశ్రీగా పేరు మార్చిన వెస్ట్ బెంగాల్, తొలిసారిగా కశ్మీర్కు ఆహార ధాన్యాలను తీసుకొచ్చిన సరుకు రవాణా రైలు, భారత్ స్టీల్ 2026, తమిళనాడులో హార్న్బిల్ పక్షి సర్వే, స్మూత్ కోటెడ్ ఓటర్ కన్జర్వేషన్ ప్రాజెక్టును ప్రారంభించిన తమిళనాడు, బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ శాటిలైట్, 7 ఉన్నత విద్యాసంస్థల్లో అంతరిక్ష ప్రయోగశాలలు, అంతరిక్షాన్ని సందర్శించిన తొలి వీల్చైర్ వ్యక్తిగా జర్మన్ ఇంజనీర్, అశ్ని డ్రోన్ ప్లటూన్ ఇండియన్ ఆర్మీ, ఐఎన్ఎస్ సింధు ఘోష్, అండర్-19 ఏషియా కప్ విజేత పాకిస్తాన్ అండర్-19 టీం, T20లో 4000 రన్స్ చేసిన ఫస్ట్ ఏషియా మహిళా క్రికెటర్ స్మృతి మందన. ఇవాల్టి క్వశ్చన్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.